మా మమ్మీ, డ్యాడీ వచ్చినందుకు ఎంత హ్యాపీ ఉన్నానో, ఈరోజు ఇంకా హ్యాపీ. ఆ హ్యాపీనెస్‌లో హాస్పిటల్ నుంచొచ్చాక ఫుడ్ కుక్ చేసి రెడీ అయిపోయాం. అండ్ వర్క్ చేసినాక ఉండే ఆ టైర్డ్‌నెస్ కూడా లేదు. ఇంతకీ దేని గురించి మాట్లాడుతున్నా అంటే, మమ్మీ వాళ్ళు వచ్చారు గదా! సో, మా తమ్ముడొస్తున్నాడు మా ఇంటికి కొన్ని రోజులు టైమ్ స్పెండ్ జేయడానికి. ఇంకేముంది రెడీ అయిపోయి ఎయిర్‌పోర్ట్‌కి పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాము. వాడి ఫ్లైట్ నైట్ 10కి ల్యాండ్ అయితదని ఉండే. సో, ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌కి 20 మినిట్స్ దూరం. సో, 10కి స్టార్ట్ అయ్యాము మేము ఇంటి నుంచి. మా మమ్మీ అయితే చాలా చాలా హ్యాపీ ఉంది. ఫస్ట్ టైమ్ నేను ఇండియా వెళ్ళినప్పుడు మా తమ్ముడు అండ్ వరుణ్ రాలేదు. అండ్ లాస్ట్ టైమ్ వరుణ్ రాలేదు. సో, ఇంక ఈసారి అందరం ఉంటున్నాము కొన్ని రోజులైనా ఒక్క దగ్గర. అండ్ వాళ్ళు కూడా ఉన్నారు అని ఎంత హ్యాపీగా ఫీల్ అయితుందో. అండ్ మా మమ్మీకి ఛాన్స్ ఉంటే ఎయిర్‌పోర్ట్‌కి ఇంకా ముందే ఎళ్ళిపోతుండే. ఇంకా ఫైనల్లీ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాము. వాడిని పిక్ చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఒక 1 వీక్ ఉండడానికి వచ్చాడు. అండ్ మేము ఫ్లోరిడాకి షిఫ్ట్ అయినాక మా తమ్ముడు మా దగ్గరికి రావడం ఇదే ఫస్ట్ టైం. ఇంక వచ్చిన వెంటనే ఎన్ని ఇయర్స్ అయిపోయిందో తిని అన్నట్టు వెంటనే ఫుడ్ పెట్టింది. అమ్మ ప్రేమ అంతే గదా! మా మమ్మీ ఏమో వాడికి ఆకలేస్తుందేమో అని, నేనేమో నేను చేసిన వంట టేస్ట్ చూసి ఎలా ఉంటదో చెప్పమని వెయిట్ చేస్తున్నాం. అండ్ ఫైనల్లీ చాలా ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీ ఈజ్ అండర్ వన్ రూఫ్. అత్తయ్యని మిస్ అవుతున్నాం. నెక్స్ట్ టైం పెద్దదే ప్లాన్ చేయాలి. అండ్ ఇంకిప్పుడు తినేసి పడుకోవాలి. రేపు మార్నింగ్ నేను వర్క్ కి వెళ్ళాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.